చిల్డ్రన్స్‌లో పీసీఓడీ అనేది ఎర్లీ స్టేజ్‌లో ఐడెంటిఫై చేసిన వెంటనే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గార్డియన్స్ గానీ, వాళ్ళ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేయాలి. వాళ్ళు మార్నింగ్ తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ తీసుకునే డిన్నర్ వరకు కూడా ఎడిబుల్ ఆయిల్ ఫుడ్స్ గానీ, లేకపోతే హైజినిక్ ఇంకా ఫైబర్ ఇంకా ప్రోటీన్ డైట్‌ని మాత్రమే వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఈ అన్‌హెల్తీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల వాళ్ళు ఇంకా వెయిట్ గెయిన్ అయ్యి ఒబెసిటీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువవుతాయి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పీసీఓడీ ఉండాలని లేదు. పీసీఓడీ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ వస్తుందని కాదు. బోత్ ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఉన్న వాళ్ళకి రావచ్చు. బట్ లాంగ్ టర్మ్‌లో ఎక్కువగా పీసీఓడీ ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్‌లో కార్డియాక్ ప్రాబ్లమ్స్ గానీ, లేకపోతే మోస్ట్‌లీ ఎక్కువగా స్ట్రెస్, యాంగ్జైటీ అనేవి ఎక్కువ అవ్వడం వల్ల నర్వ్స్ ప్రాబ్లమ్ గానీ, ఇంకా రెగ్యులర్‌గా టైప్ 2 డయాబెటిస్ అనేది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది లాంగ్ టర్మ్‌లో. ఇనిషియల్ స్టేజ్‌లో ఐడెంటిఫై చేసిన వెంటనే మనం మెడికేషన్ అనేది ప్రాపర్‌గా యూజ్ చేసి, మన లైఫ్ స్టైల్ అనేది డైట్‌తో చేంజ్ చేసుకుంటే, ఆటోమేటిక్‌గా ఫర్దర్ ఫ్యూచర్‌లో వచ్చే కాంప్లికేషన్స్‌ని మనం ఇప్పటికి బ్రేక్ వేయొచ్చు. సీ పీసీఓడీ వల్ల వెయిట్ గెయిన్ అవుతారని తెలిసి కూడా అపెటైట్ అది కంట్రోల్ చేసుకోలేకపోతే ఆటోమేటిక్‌గా ఒబెసిటీ ఎక్కువయ్యి ఆఫ్టర్ మ్యారేజ్ కన్సీవ్ అయ్యే కాంప్లికేషన్స్ ఎక్కువైపోతాయి. సో, ఇనిషియల్ స్టేజ్‌లోనే ఈ పీసీఓడీ అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి బ్లడ్ టెస్ట్ అంటూ పీసీఓడీ ప్రొఫైల్ అని ఒకటుంటుంది. నెక్స్ట్ ఇంకా అల్ట్రాసౌండ్ అనేది ఉంటుంది. దాంట్లో ఓవరీస్ సైజ్ అనేది ఎంతుంది, లేదా పాలిసిస్టిక్ ఓవరీస్ అనేవి ఉన్నాయా లేదా అని ఐడెంటిఫికేషన్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. దేనికి కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతీదీ కాంప్లికేటెడే మన నవ్వే డేస్‌లో. సో, ఈ కాంప్లికేషన్స్‌తో పాటు మనం ఇంకా దాన్ని తగ్గించుకోవాలి తప్పితే లైఫ్ స్టైల్ ద్వారా అది పెంచుకోకూడదు. ఎక్కువ ప్రిజర్వేటివ్స్ అవి కూడా తీసుకోకూడదు. ఐస్ క్రీమ్స్ గానీ, ప్రిజర్వేటివ్స్ గానీ వీటి వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ ఇంకా పెరిగి ఆ పీసీఓడీ గానీ, థైరాయిడ్ గానీ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.